హాయ్ హలో నమస్తే వెల్కమ్ గోల్డెన్ స్పారో బ్లాగ్స్. దివ్య, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సో ఒక మంచి ట్రావెల్ వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి. సో మేము ఈ మధ్య రీసెంట్గా గుజరాత్ వెళ్ళామన్నమాట. గుజరాత్లోని ద్వారకాలోనున్న కొన్ని ప్లేసెస్ అనేవి మేము కవర్ చేసాము. సో అదే నేను ఈరోజు ఈ బ్లాగ్లో షేర్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే ద్వారకా అనగానే మనకి కృష్ణుడి టెంపుల్ అనేది గుర్తొస్తుంది కదా. సో కృష్ణుడి టెంపుల్ లోపలికైతే మనకి వీడియో అలౌ చేయలేదండి. సో బయట ఇలాగా చిన్న వీడియో క్లిప్పింగ్ అనేది తీసాను, మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి. సో టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి, మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే చూడండి. అండ్ టెంపుల్లో దర్శనం అయిపోయాక ఈవినింగ్ మేము బీచ్కి వచ్చామన్నమాట. సో ఇది అరేబియన్ సీ. ఈవినింగ్ సన్సెట్ టైంకి బీచ్కి వెళ్ళాము. వ్యూ అయితే చాలా బాగుందండి. అండ్ ఇక్కడ బీచ్కి దగ్గరలోనే మనకి లైట్ హౌస్ కూడా ఉంటుంది. లైట్ హౌస్ కూడా చాలా బాగుంటుందండి. అండ్ చాలా లైట్ హౌస్ దగ్గర అయితే చాలా స్పేసెస్గా ఉంటుంది. అండ్ కొంచెం చిన్న పార్క్ లాగా కూడా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి మేము లోకల్ టెంపుల్స్ కవర్ చేసామన్నమాట. ద్వారకాలోనున్న లోకల్ టెంపుల్స్ అనేవి కవర్ చేసాము. సో అందులో ఫస్ట్ టెంపుల్ వచ్చేసి ఇది స్వామి నారాయణ టెంపుల్ అన్నమాట. ఈ టెంపుల్ లోపల చిన్న చిన్న ఉపాలయాలు ఉంటాయండి. సో ఫస్ట్ వచ్చేసి మనకి వినాయకుడి టెంపుల్ ఉంటుంది. ఇది ఏంటంటే బయట మనకి డోర్ క్లోజ్ చేసి ఉంటుందండి. ఇలా గ్రిల్స్ లోపల నుంచి మనం చూడాలన్నమాట. ఇలా లైన్గా ఉంటుందండి, అంటే మెయిన్ టెంపుల్ ఇది అనమాట. సో దానికి రౌండ్గా ఇలా ఉపాలయాలు అనేవి ఉంటాయన్నమాట. నెక్స్ట్ హనుమాన్ టెంపుల్, తర్వాత నరసింహస్వామి టెంపుల్, ఇదేమో నుంచి కృష్ణుడిది అనమాట. నెక్స్ట్ మనకి పాండురంగ స్వామి టెంపుల్ వస్తుంది. తర్వాత గాయత్రీదేవి టెంపుల్ ఉంటుందన్నమాట. లైన్గానే ఉంటాయండి, అన్ని దేవుళ్ళ టెంపుల్స్ అనేవి లైన్గా ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి సీతారాములు, లక్ష్మణుడు, అలాగే ఆంజనేయ స్వామిది అనమాట. ఇది వచ్చేసి స్వామి నారాయణదండి. అతను ఇలా ఉంటారనమాట. స్వామి నారాయణ అనే అతనిది టెంపుల్ అనమాట ఇది. నెక్స్ట్ మనకి రాధాకృష్ణులది ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ శ్రీకృష్ణుడు అలాగే స్వామి నారాయణ టెంపుల్ ఇద్దరు కలిసి ఉన్నది ఉంటుంది. క్లిప్పింగ్ సరిగ్గా రాలేదండి. అండ్ ఇక్కడ ఈ టెంపుల్లో ఆర్కిటెక్ట్ అనేది చాలా బాగుంది అండి. నిజంగా శిల్పులు ఎంత బాగా చెక్కారంటే చాలా బాగా చెక్కారండి. ఇక్కడంతా కూడా శిల్పకళ అనేది చాలా బాగా ఉట్టిపడుతుంది. ఇక్కడ చూసారా విష్ణుమూర్తి ఉంటుంది, ఆ చుట్టూ కూడా దశావతారాలు అనేవి చెక్కారనమాట. ఎంత బాగుందో, చాలా బాగుంటుందండి. ఇక్కడ శిల్పకళ అయితే అలా ఉట్టిపడుతుంది, అంత బాగుంటుంది. సో టెంపుల్ వ్యూ అనేది చూపిస్తాను చూడండి. సో టెంపుల్ వ్యూ అనేది ఇలా ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ ఇక్కడ టెంపుల్స్ అన్ని కూడా ఇలా పిల్లర్ మోడల్స్లోనే ఉంటాయన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి విష్ణుమూర్తి అవతారాలు అనేవి స్టార్ట్ అవుతాయండి. ఫస్ట్ కృష్ణుడిది ఉంటుంది, తర్వాత రాముడు, తర్వాత వచ్చేసి మనకి మళ్ళా సీతారామ లక్ష్మణులది ఇలాగా బ్లాక్ స్టోన్తో ఉంటుందన్నమాట. తర్వాత మనకి మత్స్య అవతారం అంటే ఫిష్ అనమాట, ఫిష్. తర్వాత వచ్చేసి ఇక్కడ వరాహ అవతారం ఉంటుంది. అండ్ ఇదేమో నుంచి వామన అవతారం అండి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇది వచ్చేసి మనకి కలి ఉంటుంది కదా, అది ఏంటంటే ఇక్కడ వచ్చేసి మనకి గురువులు అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే మనకి గురువులు తెలుసు కదా, అది శంకరాచార్యులు కాదు కానీ అలా గురువులు అనమాట. నెక్స్ట్ ఇక్కడ చిన్న శివాలయం కూడా ఉంటుందండి. సో ఈ శివాలయంలో ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటి అంటే మామూలుగా శివలింగం ఎదురుగా మనకి నంది ఉంటుంది కదా, కానీ ఇక్కడ శివలింగం ఎదురుగా నందితో పాటు అక్కడ మనకి టోటాయిస్ కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి శివ పార్వతులు ఉంటారు. అండ్ ఇక్కడ దుర్గాదేవి ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి గురువు గారు.
అండ్ తర్వాత నెక్స్ట్ మేము ద్వారకాలోనే ఉన్న ఆర్ట్ గ్యాలరీ అనే ప్లేస్కి వెళ్ళామన్నమాట. ఇక్కడ ఏంటి అంటే ఆర్ట్ గ్యాలరీ అనేది ఏర్పాటు చేశారు. ఈ గ్యాలరీలో ఏంటి అంటే బొమ్మల ద్వారాగా మనకి ఇన్ఫర్మేషన్ అనేది చెప్తారనమాట. అక్కడ మనకి ఎక్కడ ఏ గ్యాలరీ దగ్గర అక్కడ నేమ్స్ అనేవి పెట్టి ఉంటారు. సో అలా ఇక్కడ ఆర్ట్ గ్యాలరీ అనేది ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి మనకి స్వర్గలోకంలో ఎలా ఉంటుంది, తర్వాత పరమాత్మ, కర్మ, త్రిలోక్ అంటే మనకి మహాభారతంలోని కృష్ణుడు మట్టి తిన్నప్పుడు వాళ్ళ మదర్ ఏం చేస్తుందంటే నోరు తెరవమంటుంది కదా, అప్పుడు ఏంటి కృష్ణుడు నోరు తెరిచినప్పుడు 3 లోకాలు కనిపిస్తాయి కదా, బ్రహ్మలోకం, విష్ణులోకం, అలాగే శివలోకం. అది ఇక్కడ మనకి డిస్ప్లే చేశారు. అండ్ దాని తర్వాత మనకి కృష్ణుడి లీలలు కూడా ఉంటాయండి. మహాభారతంలోని కృష్ణుడు కాళీ మర్దనం అది చేసింది ఉంటుంది కదా, సో ఆ లీలలు కూడా ఇక్కడ మనకి డిస్ప్లే చేశారు. నెక్స్ట్ కర్మకి సంబంధించినవి కూడా ఇక్కడ డిస్ప్లేలో ఉంటుంది. అంటే మనం చేసిన కర్మ సంబంధించి ఉంటుందన్నమాట. సో ఈ ఆర్ట్ గ్యాలరీ అయితే చాలా బాగుంటుందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఎప్పుడైనా ద్వారకా వెళ్తే ఈ ప్లేస్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. నెక్స్ట్ వచ్చేసి మేము ఈ ఆర్ట్ గ్యాలరీ చూసుకొని రుక్మిణీదేవి గుడికి అయితే వెళ్ళామండి. రుక్మిణీ మాత గుడి అయితే మనకి ద్వారకాలో ఉండదండి, కొంచెం దూరంగా ఉంటుంది, బై ఆటో వెళ్ళాలన్నమాట. సో ఇదే రుక్మిణీదేవి గుడి అండి. ఈ రుక్మిణీదేవి గుడి ఎందుకు ద్వారకాలో లేదు, దూరంగా ఎందుకు ఉంది అంటే దీనికి ఒక చిన్న స్టోరీ ఉందండి, అది నేను మీకు చెప్తాను. శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి దుర్వాస మహర్షిని వాళ్ళ ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తారండి. సో అప్పుడు ఏంటి అంటే కృష్ణుడు రుక్మిణీదేవి దుర్వాస మహర్షిని వాళ్ళ రథంలో తీసుకువెళ్తున్నప్పుడు దారి మధ్యలోనే రుక్మిణీదేవికి చాలా దాహం వేస్తుందంట. అలా దాహం వేసినప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే తన కాలి బొటన వేలుతోని భూమిని తవ్వినప్పుడు భూమి నుంచి గంగా జలం అనేది వస్తుందన్నమాట. ఆ వచ్చిన వాటర్ తోని రుక్మిణీదేవి దాహం అనేది తీరుస్తారు. రుక్మిణీదేవి కూడా వాటర్ తాగి తన దాహాన్ని తీర్చుకుంటుంది. అప్పుడు ఆ టైంలో దుర్వాస మహర్షికి చాలా కోపం వస్తుందండి. ఎందుకు అంటే నేను అతిథిగా వస్తున్నాను, నాకు ముందు వాటర్ ఇవ్వకుండా తను తాగింది అని చెప్పేసి తనకి చాలా కోపం వస్తుంది. సో తనకి కోపం వచ్చి ఆ దుర్వాస మహర్షి శాపం ఇస్తారనమాట రుక్మిణీదేవికి, నువ్వు మీ హస్బెండ్ తో కలిసి ఉండవు, దూరంగా ఉంటావు అని చెప్పేసి శాపం ఇస్తారు. సో అందుకని చెప్పేసి రుక్మిణీదేవి గుడి అయితే ద్వారకాలో కాకుండా దూరంగా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ వాటర్ కూడా మనకి డొనేట్, మిగిలిన దేవాలయంలో అన్నదానం చేయమని అడుగుతారు కదా, కానీ ఇక్కడ మాత్రం వాటర్ డొనేట్ చేయమని అడుగుతారండి. ఎందుకు అంటే అదే దుర్వాస మహర్షి ఇచ్చిన శాపంతో పాటు ఇంకొక శాపం కూడా ఉందండి. ఇక్కడ ఈ రుక్మిణీ మాత గుడి దగ్గర నుంచి 40 కిలోమీటర్స్ వరకు గోమతి నది సాల్ట్గా ఉంటుంది. గోమతి నది సాల్ట్ వాటర్ గా ఉంటుంది అని చెప్పేసి శాపం ఇస్తారండి. సో అందుకని చెప్పేసి రుక్మిణీ మాత దగ్గర ఉన్న గోమతి నది వాటర్ అయితే సాల్టీగా ఉంటుంది అనమాట. ద్వారకాలో గోమతి వాటర్ అనేది కొంచెం తీయగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఇక్కడ వాటర్ అనేది డొనేట్ చేయమంటారు. వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. బాయ్ బాయ్.